ఇప్పటివరకు మనం రాష్ట్రంలో నిరుద్యోగుల ధర్నాలు చూసినాం, లేదంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల ప్రొటెస్ట్లు చూసినాం. ఇవి మాత్రమే మనకు అందరికీ ఎరక. కానీ ఇప్పుడు తెలంగాణలో, ప్రత్యేకంగా హైదరాబాద్లో క్రైమ్ రేట్ కూడా పెరుగుతుంది అండ్ మర్డర్స్ అయ్యే పరిస్థితి చూస్తున్నాం. సో ఒక్కసారి ట్రాన్స్జెండర్స్తో మనం మాట్లాడదాం. వాళ్ళు మస్తు తిప్పలు పడ్డారు. సో ట్రాన్స్జెండర్స్ అనే వరకు ఖచ్చితంగా అందరికీ బోనాల టైంలో గుర్తుకొస్తారు, ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి గుర్తుకొస్తారు. సో ఒక్కసారి ఈ జరిగిన ఉత్సవాల సందర్భంలో సిచ్యువేషన్ ఎట్లా ఉంది అండ్ ఇవాళ ఒక ట్రాన్స్జెండర్ సంబంధించిన మర్డర్ కూడా జరిగింది అని అంటున్నారు. ఒకసారి దానికి సంబంధించి కూడా మనం మాట్లాడదాం. మీ పేరేంటి? నా పేరు వాసవి అండి. నేను వాసవి కిన్నర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్జిఓ అధ్యక్షురాలని. మేము ఎల్బీనగర్ నుంచి వచ్చాము. ఇక్కడ తెలంగాణలో ప్రత్యేకంగా మనకు అందరికీ ఎరకనే బోనాలంటే ఖచ్చితంగా మీరు ఉండాల్సిందే. సో ఉత్సవాలు స్టార్ట్ అయినాయి, 2 వారాలు అవుతుంది. అసలు మీకు గుర్తింపు ఉందా? మొన్న జరిగిన ఎల్లమ్మ కళ్యాణంలో సిచ్యువేషన్ ఎట్లా ఉంది? బోనాల విషయం వచ్చేసరికి సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీని గురించి మా వాళ్ళందరూ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు టెంపుల్స్ దగ్గర. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ట్రాన్స్జెండర్స్ అనేది ఒక అంబ్రెల్లా. దీని కింద రకరకాల జీవనవృత్తి లాగా ఎంచుకొని జీవిస్తున్న వాళ్ళు చాలా మంది. బోనాలు ఎత్తుకొని శివశక్తిగా ఉన్న వాళ్ళు కొంతమంది అయితే కలెక్షన్ చేస్తూ, కొంతమంది సెక్స్ వాళ్ళు, కొంతమంది ఎవరికి నచ్చిన జీవన విధానంలో వాళ్ళు ఉంటారు. సో ఎవరైతే బోనం చేస్తూ టెంపుల్స్కి వెళ్ళి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళది కొంచెం ఇబ్బంది అవుతుంది. సో గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు గౌరవం ఎట్లా ఉండే, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీకు ఆదరణ కావచ్చు, ఒక ప్రొటెక్షన్ కావచ్చు, ఒక సేఫ్ హ్యాండ్స్లో ఉన్న పరిస్థితి ఉందా? ప్రభుత్వాలు ముందైనా ఇప్పుడైనా కూడా పట్టించుకుంటున్నామని చెప్తాం. మేము కలిసినప్పుడు ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు, మేము ఉన్నామని చెప్తారు. కానీ అక్కడికి వచ్చేసరికి విధులు నిర్వహిస్తున్న వ్యక్తులు ఎవరుతున్నారో వారు ఎవరుతున్నారో వారికి అవగాహన లేకపోవడం. ట్రాన్స్జెండర్స్ అంటే ఏదో వేషం వేసుకొని వచ్చేసారు, ఏదో వస్తారు, మాకు వీఐపీలో ముఖ్యం అనే ధోరణితో ఉంటారు. అధికారుల మాత్రం చెప్పేది ఒకలా ఉంటుంది, అక్కడ ఆచరణలో ఇంకో రకంగా ఉంటుంది. సో ఎవరైతే ఆ విధులు నిర్వహిస్తారో వాళ్ళకి సెన్సిటైజేషన్ చాలా అవసరం ఉంటుంది. మరి ప్రొటెక్షన్ పరంగా ఎట్లా ఉంది? నిన్న బాలానగర్ ప్రాంతంలో షీలా అనే వ్యక్తిని మేము కోల్పోయాము. పట్టపగలు ఉదయం నేను బయటికి వచ్చిన వ్యక్తిని దారుణంగా బ్లేడ్లతో కోసి చంపేశారు, చెట్ల పొదలోకి తీసుకెళ్ళి. సో ఇది చాలా ఆలోచించాల్సిన విషయము. ప్రభుత్వం ఇంతకుముందు కూడా మేము ఎంతోమందిని కోల్పోయాం, ఎన్నోసార్లు మీడియా ముందుకు వచ్చాము, చెప్పాం. కానీ ప్రభుత్వానికి మా సమస్య అర్థం కావట్లేదు. ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే మిగిలిపోతాం మేము చివరికి. దీని గురించి మేము చర్చించడానికే ప్రెస్ నోట్కి వచ్చాం. మళ్ళీ ఆ అమ్మాయి జీవనవృత్తి పొద్దున్న భిక్షానికి వెళ్ళి చేసేది. కాకపోతే ఉదయం తనని మాట్లాడేది ఉందని చెప్పి పిలిచి ఎవరైతే ఆగంతుకులు ఉన్నారో అక్కడ చెప్పేవాళ్ళు కొంతమంది పేర్లు చెప్తున్నారు. సో ఎవరు అనేది ఇంకా నిజ నిర్ధారణ జరగాల్సి ఉంది. అమ్మాయిని పిలిచి చెట్ల పొదలకు తీసుకెళ్ళి బ్లేడ్లతో కోసేశారు, మెడ చేతులు అన్ని కోసి హెవీ బ్లీడింగ్తో అమ్మాయి స్పాట్లోనే చనిపోయింది. పోస్ట్మార్టం నిమిత్తం గాంధీకి పంపించున్నారు. ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఒకటే, మాకు కూడా సామాజిక, ఆర్థిక, రాజకీయ భద్రత కలిగిస్తే ఖచ్చితంగా మేము కూడా ఈ సమాజంలో ఈ రాష్ట్ర తెలంగాణ పిల్లలుగా మేము కూడా మంచి ఉన్నత స్థానానికి చేరుకుంటామని చెప్పి ఆశిస్తున్నాం. యాక్చువల్గా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. గత 4 years నుంచి కొంతమంది ఒక 11 members ఆ ట్రాన్స్ మీద అత్యాచారము, దోపిడీలు, హత్యలు చేయటం మొదలుపెట్టారు. మేము చాలాసార్లు కొన్ని పోలీస్ వాళ్ళకి కానీ అక్కడ ఏరియా పరిధిలో జరిగిన వాటికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు చూడనట్టు కూడా వదిలేశారు. ఎవరిని కూడా ఇంతవరకు అత్యంత క్రూరంగా, అంటే ఒక మనిషిని సైకోయిజంగా బ్లేడ్లు పెట్టి కోసేసి చంపే మృగాల్లాగా తిరుగుతున్న వాళ్ళని మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా పట్టించుకోలేదు. నిన్న ఒక అమ్మాయి షీలా అనే అమ్మాయి చనిపోయింది. 6 నెలల క్రితం నవంబర్లో మాకు తెలిసిన అమ్మాయిని మొత్తం కోసేసి మేడమించి 2 కాళ్ళు పట్టుకొని తెలుసు. వాళ్ళు మంచిగా మనుషులను తిరుగుతున్నారు, వాళ్ళ అడ్రస్లు తెలుసు, అన్నీ తెలుసు. ప్రతి ఒక్కరికి పిఎస్లో మేము కంప్లైంట్ ఇచ్చాము. ఎవరు కూడా దీని గురించి పట్టించుకోలేదు. ఎందుకంటే ట్రాన్స్ మీద ఉన్న చిన్న చూపు, వాళ్ళ మీద ఉన్న ఎవరు వీళ్ళకి సపోర్ట్ చేయరని వాళ్ళు చేస్తున్నారు. పోలీస్ వాళ్ళ యంత్రాంగం కూడా ఇప్పటి వరకు కూడా అలాగే బిహేవ్ చేస్తుంది. మాకు నిన్న మార్నింగ్ ఆయన మాకు ప్రామిస్ చేసిందంటే రేపు నిన్న ఈవినింగ్ కల్లా పట్టుకుంటున్నారు. ఇంతవరకు కూడా పట్టుకోలేదు. వాళ్ళ అడ్రస్లు అన్నీ ఇచ్చాము, ప్రతి ఒక్కటి ఇచ్చాము. వాళ్ళు ఎవరు కూడా యాక్షన్ తీసుకోవట్లేదు. ఎందుకంటే ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంది. ప్రతి మనిషి జీవించే హక్కు ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు ఇల్లంతా హరాస్ చేస్తున్నారు? డబ్బులు తీసుకొని అసలు ఎంత అంటే ఒక మనిషిని తీసుకెళ్ళి పట్టపగలు ఉదయము 10 గంటలు 6 గంటల టైంలో తీసుకెళ్ళి తలకాయ పగలు కొట్టి ఒళ్ళంతా కోసేసి అమ్మాయిని తలకాయ రాళ్ళు పెట్టి, సీసాలు పెట్టి, కర్రలు పెట్టి కొట్టి చంపేశారు. అలాంటి వాళ్ళని కూడా పోలీస్ యంత్రాంగం ఏమీ చేయట్లేదు. సెక్యూరిటీ లేదండి. ట్రాన్స్కి అసలు ఎక్కడ కూడా సెక్యూరిటీ లేదు. రిజర్వేషన్ లేకపోతే లేకపోయింది, కనీసం జీవించే
ఉంది. దాన్ని ఉపయోగించుకుంటున్నారు వాళ్ళ అంతే అంతవరకే ఉంది. కానీ ట్రాన్స్ సమాజంలో ఒక సభ్యులని గుర్తించే ప్రభుత్వాలు రాలేదు. అలాంటి ప్రభుత్వం వస్తదని నేను ఆశపడుతుంటే ఇంకా మేము రోడ్డు మీద తిరిగి డే టైంలో వెళ్తుంటే మమ్మల్ని కొట్టినా కూడా పట్టించుకున్న వాళ్ళు లేరు. మధ్యాహ్నం పూట్ల కూడా దౌర్జన్యం ఎక్కువైపోయింది. దీని హింసను ఆపేది ఎవరనేది మాకు అర్థం కాక మేము ఈ ప్రెస్ క్లబ్లో పెట్టాము. మేము ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేశాము. ఇదే కాదు దాదాపు 15 కేసులు ఎఫ్ఐఆర్ చేసినవి దేంట్లో కూడా బెయిల్ తీసుకొని వచ్చేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ అదే పని చేస్తున్నారు. దోపిడీ చేయటం, డబ్బులు లాక్కోవడం, చంపేయటం ఇదే పని. అది కూడా చంపడం కూడా ఒకటేసారి కాదు, మెడలు కోసేసి బ్లేడ్లు పెట్టి చాకులు పెట్టి మీకు ఫోటోలు నేను చూపిస్తాను వాళ్ళవి. వాళ్ళు చూపిస్తే వాళ్ళు ఎలా వార్నింగ్ ఇస్తారో మీకు అర్థమవుతుంది. అంత భయంకరమైన పరిస్థితుల్లో ట్రాన్స్ ఉన్నారు. అంటే చూడటానికి అందరికి కలర్ ఇంద్రధనుసు లాగా ఉంటుంది వీళ్ళ సమాజం. కానీ ఇది చీకటి ముసుగులో మేము ఏడ్చే కన్నీరు, ప్రతి ఒక్క కన్నీరు ఆ భగవంతుడు తెలుసు. మమ్మల్ని మేము ఎలా జీవిస్తున్నాం అనేది మాకు మాత్రమే తెలుసు. నమస్తే అండి, నా పేరు కృష్ణమ్మ. నేను ట్రాన్స్జెండర్ యాక్టివిస్ట్ని. గత 25 సంవత్సరాల నుంచి కమ్యూనిటీ గురించి వర్క్ చేస్తున్నాను. సో ఎంతో కష్టపడి మేము హక్కులు సాధించుకున్నా కానీ మా మీద ఇంకా ఈ దాడులు, మర్డర్లు, మానభంగాలు ట్రాన్స్జెండర్స్ వ్యక్తుల మీద కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే మేము ట్రాన్స్జెండర్ యాక్ట్ తెచ్చుకున్నాము కష్టపడి సుప్రీంకోర్టు నుంచి. కానీ మా మీద దాడి కానీ లేకపోతే ఈ మర్డర్స్ కానీ మా కమ్యూనిటీని వాడుకుని వదిలేసేవాళ్ళు కానీ సో ఇటువంటివి అనేవి రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎందుకోసమంటే నిన్న జరిగిన షీలా మరణం చాలా అన్యాయంగా జరిగిన మరణం. అది ఎలాగంటే భయంకరమైన కాళ్ళు చేతులు ఇరిచేసి కొట్టేసి చంపేసి పడేశారు. సో ఇటువంటి కేసులు మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ పోలీసుల దగ్గర ఒక ట్రాన్స్జెండర్ అనే వ్యక్తులు కాబట్టి మా మీద అదే వివక్షత, అవహేళన చూపిస్తూనే ఉన్నారు. అసలు ఎక్కడ లైఫ్ సెక్యూరిటీనే లేదు. ఎందుకోసం అంటే మా పరిస్థితుల ముందే మేము భిక్షాటన, మా వాళ్ళు భిక్షాటన చేసుకుంటారు, లేదంటే సెక్స్ వృత్తి చేసుకొని బ్రతుకుతారు. ఎక్కడ ఒక సెక్యూరిటీ, ఒక రక్షణ అనేది గవర్నమెంట్ ద్వారా ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడైనా కానీ ఎవరైతే ఈ దాడులకు పాల్పడుతున్నారో, మనుషులు మా కమ్యూనిటీని చంపుతున్నారో ప్రభుత్వం ముందుకు వచ్చి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకోసం అంటే ఇలా ఎన్ని మంది చావులు లాస్ట్ 1.5-2 yearsలో కొంతమంది సూసైడల్ చేసుకొని కానీ లేకపోతే చనిపోయిన వాళ్ళు కూడా 12 members ఉన్నారు ట్రాన్స్జెండర్స్. లాస్ట్ 1.5 yearలో 12 మంది చనిపోయారు. సో ఎందుకు ట్రాన్స్జెండర్స్ చనిపోతున్నారు, లేకపోతే ఎవరు చంపబడుతున్నారు, ఏ పరిస్థితులు వాళ్ళు అలా తీసుకొస్తున్నాయి, అసలు ప్రభుత్వ పరంగా అసలు రక్షణ ఏమైనా మనం కల్పించాలా, అసలు వీళ్ళకి సమాజంలో బ్రతికే హక్కు ఉందా లేదా అనేది ప్రభుత్వం కానీ లేకపోతే పోలీసు కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. పోలీసులు ముందుకు రావాలి, న్యాయం జరగాలి. నిన్న జరిగిన షీలా చావు ఒక్కటే కాదు, ఎంతోమంది చనిపోతున్నారు. కాకపోతే ఒక చిన్న చూపు చూస్తున్నారు ఏంటంటే ట్రాన్స్జెండర్స్ కాబట్టి వీళ్ళు సమాజంలో బ్రతుకుంటే ఏంటి, చచ్చిపోతే ఏంటన్న ఉద్దేశంతో వాళ్ళు ఉంటున్నారు. కాకపోతే మాకు అసలు బ్రతికే హక్కు కూడా లేదని ఒకవేళ గవర్నమెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ భావిస్తుందేమో. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఎందుకంటే మేము కూడా మనుషులమే, అందరితో పాటు సమానంగా ఉన్నాం, మాకు హక్కులు ఉన్నాయి. మేము ఈ దేశంలోనే పుట్టాం, మేమేమి ఆకాశంలోంచి రాలేదు, లేదంటే భూమిలోంచి చీల్చుకొని రాలేదు. కాబట్టి మాకు సరైన మా హక్కులు మమ్మల్ని కాపాడుతూ మా మీద ఎవరైతే దాడులు చేస్తున్నారో, మా కమ్యూనిటీని చంపుతున్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. వాళ్ళని లోపలేసి షీలాకి తగిన న్యాయం చేయాలి. షీలాకే కాకుండా షీలాకి చనిపోయి ఎంతోమంది ట్రాన్స్జెండర్స్ కూడా న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.